ఈ రోజు ఈ వీడియోలో కిష్కింద కాండం అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ఆసిఫ్ అలీ, విజయ్ రాఘవన్, అపర్ణ బాలమురళి లీడ్స్ గా దినిజిత్ అయ్యతన్ డైరెక్షన్ లో వచ్చిన మిస్టరీ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో అజయ్ ఓ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. రీసెంట్ గా తను అపర్ణ అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటాడు. అంటే 2 సంవత్సరాల క్రితం తన మొదటి భార్య క్యాన్సర్ తో చనిపోతుంది. అలాగే తన భార్య చనిపోయే సంవత్సరం ముందు వీళ్ళ కొడుకు కూడా కనపడకుండా పోతాడు. ఈ ట్రాజడీల నుంచి మనోడు ఇప్పుడిప్పుడే బయటపడి మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇకపోతే రీసెంట్ గా వీళ్ళ ఊళ్ళో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. ఎంసీసీ యాక్ట్ ప్రకారం లైసెన్స్డ్ గన్ ఓనర్స్ అంతా తమ వెపన్స్ ని దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేయాలి. మన అజయ్ వాళ్ళ నాన్న అప్పు పిళ్ళై ఓ ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ అన్నమాట. తన దగ్గర ఒక గన్ ఉంటది. అయితే అది కొన్నాళ్ల క్రితం మిస్ అవుతుంది. కానీ తను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడు. ఎందుకంటే అది ఎలా మిస్ అయిందని ఎంక్వైరీ చేస్తే ఆయనకు మతిమరుపు ఉన్న విషయం ఊళ్ళో వాళ్ళకి తెలుస్తుందేమోనని. తెలిస్తే పరువు పోతుందేమో, ఎగతాళి చేస్తారేమో, జాలి చూపిస్తారేమోనని తన భయం. అంటే ఆయనకి పరువు ముఖ్యం. కానీ ఇప్పుడు ఆ గన్ ఏమైందని ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక పోలీసులు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు. ఈ ఇన్వెస్టిగేషన్ మొదలైనప్పటి నుంచి అప్పు పిల్లై అనుమానాస్పదంగా ప్రవర్తించడం మొదలెడతాడు. మాజీ నక్సలైట్లని కలుస్తూ మధ్యలో ఏవేవో ఫైల్స్ తగలబెడుతూ ఉంటాడు. దాంతో అపర్ణకు ఆయన మీద డౌట్ వస్తుంది, ముసలోడు ఏదో చేశాడని. ఇక ఇదే టైంలో అప్పు పిల్ల ఇంటి దగ్గరలోనే పోలీసులకు ఒక చిన్న స్కెలిటన్ దొరుకుతుంది. మెడికల్ రిపోర్ట్ లో బుల్లెట్ గాయం వల్లే ఈ హత్య జరిగిందని తేలుతుంది. మరి తర్వాత ఏం జరిగింది? ఆ స్కెలిటన్ ఎవరిది? అక్కడ ఎందుకు ఉంది? ఇంతకీ అప్పు పిల్ల ఈ గన్నేమైంది? అది నిజంగానే మిస్ అయిందా, లేకపోతే తనే దాచిపెట్టాడా? తనకి మతిమరుపు ఉన్నది నిజమేనా, లేకపోతే డ్రామానా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది అనేది మీరు ఖచ్చితంగా సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బాగుంది. ఒక ఎంగేజింగ్ మిస్టరీ డ్రామా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ వచ్చే కొన్ని రివీల్లు, ట్విస్ట్లు మన ఊహకు అందని విధంగా ఉంటాయి. అసలు అప్పు పిళ్ళై తప్పు చేసి తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే తప్పు చేసి మర్చిపోయాడా? అదీ కాకపోతే తన మతిమరుపుని వాడుకొని ఎవరైనా తప్పు చేసి తనని ఇరికించాలని ప్రయత్నిస్తున్నారా అనేది మనకి లాస్ట్ వరకు అర్థం కాదు. యాక్చువల్ గా ఈ సినిమా కోర్ కాన్సెప్ట్ ని ఓ హాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. ఆ సినిమా పేరేంటో చెప్పరు గానీ ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరో చెప్తా, క్రిస్టఫర్ నోలన్. తన సినిమా ఐడియా వరకు తీసుకొని దాని చుట్టూ ఒక డీటెయిల్డ్ అండ్ క్లవర్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఓ పిల్లాడు మిస్సింగ్, ఓ గన్ మిస్సింగ్, మధ్యలో మెమొరీ లాస్. ఈ మూడింటిని బట్టి సినిమా కాన్సెప్ట్ ఏంటనేది మనకు క్లారిటీ వచ్చినా క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మనం ఊహించలేం. ఇక ఈ సినిమాలో ఇంకో మేజర్ హైలైట్ అప్పు పిళ్ళైగా విజయ్ రాఘవన్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ హాఫ్ లో తన క్యారెక్టర్ చూస్తే మనకి చిరాకు వస్తుంది, ఎవడ్రా ఈడు పెద్ద వేస్ట్ గడ్ లాగా ఉన్నాడని. కానీ సెకండ్ హాఫ్ లో తన క్యారెక్టర్ మీద మనకు ఒపీనియన్ మారిపోద్ది. తను అలా ఎందుకున్నాడనేది మనం అర్థం చేసుకుంటాం. అలాగని తన క్యారెక్టర్ ఏం మారిపోద్దు, తను ఇంకా వేస్ట్ గడే. కానీ ఎక్కడో మనకి చిన్న సింపతి అయితే క్రియేట్ అయింది. మొత్తంగా పర్ఫార్మెన్స్లు బాగుంటాం, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అదిరిపోవటం ప్లస్ పాయింట్స్ కాగా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉండటం మైనస్ అయింది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మస్ట్ వాచ్ మిస్టరీ డ్రామా. ప్రస్తుతం ఇది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.